అందరికీ శనార్థులలో ఇక మోడీ సార్ ఇక రామ మందిరంకి సంబంధించిన ఇక రైల్వే స్టేషన్ విమానాశ్రయం మొత్తం మీద ఓపెన్ చేసిండు. ఇక కేటీఆర్ సార్ అయితే ఇక పట్నం విడిచి మొత్తం మీద పల్లెలకు వస్తున్నాడు. ఇక ఉత్తమ్ సార్ చెప్పినాయి అన్ని ఉత్తమ్ ముచ్చట్లే అని చెప్పి ఓ కడియం శ్రీహరి సార్ అనబట్టే ఇక మరి కవితకి ఏమంటున్నదంటే ఇక మా 22 కార్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేడు, అంత అధికారులే చూసుకుంటారు, అంత సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో చూసుకుంటారు అని చెప్పి ఇట్లా కవితకి అనబట్టే ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మీ దగ్గరికి. ఇక సూతమా మరి ఇక రచ్చ వార్తలు. ఇక అందరం బోనీకే రైల్వే స్టేషన్ తయారయ్యి ఇక గాలి మోటార్ డిపో తయారయ్యాయి. ఇక మనం బోర్డు ఒకటే లేటు. ఇక మోడీ సారి ఇలా మొత్తం మీద రైల్వే స్టేషను ఇక గాలి మోటారు ఇది అది ఉంటుంది కదా విమానాలు దిగది, ఇక మరి అది కూడా షురూ చేసిండు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఏం మాట్లాడిండు ఒకసారి చూద్దాం పండి. ఈ అయోధ్య రామయ్య దర్శనం కంటే ముందుగానే అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించిండు మన మోడీ సారు. ఇక పాత స్టేషన్ని 250 కోట్లు పెట్టి ఇక 3 అంతస్తులతో ఇగో ఈ రకంగా కట్టిర్రు. ఇక చూస్తుంటే మస్తు అనిపిస్తున్నది కదా. ఇక పచ్చజెండా ఊపి అమృత్ భారత్ రైలును ప్రారంభించిండు మోడీ సారు. ఇక రైళ్లున్న విద్యార్థులతో ఇగో ఈ విధంగా ముచ్చట పెట్టిండు ముద్దుగా. ఇక అటెన్క రైల్వే స్టేషన్ గ్యాలరీకి పోయిండు. ఇక మరి ఎట్లా ఉన్నది ఏం సంగతి డిజైన్ మొత్తం చూసిండు. ఇక అటెన్క మోడీ సారు ఇక రోడ్ షో చేస్తుంటే ప్రజలు ఎట్లా స్వాగతం పలుకుతుర్రో చూడుండ్రి. ఇక ఆఖర్ల విమానం డిపోను సందర్శించిండు. ఇక విమానం డిపో పేరు వాల్మీకి ఎయిర్పోర్ట్ అని పెట్టుడు ఇక మొత్తం మీద నా జన్మ ధన్యమైపోయిందని చెప్తున్నాడు. साथियों, ये ऐतिहासिक क्षण बहुत भाग्य से हम सभी के जीवन में आया है. हमें देश के लिए नव संकल्प लेना है, खुद को नई ऊर्जा से भरना है. యావత్ దేశం మొత్తం ఇక 22 తారీఖు కోసం ఎదురు చూస్తున్నది. ఇక నేను కూడా ఆ దినం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయల్లా రామ మందిరం ఓపెనింగ్ కాబట్టి ఎంతో మంది దేశ ప్రజలు ఈ రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो, अपने घरों में भी श्री राम ज्योति जलाएं, दीपावली मनाएं. ఇక అయోధ్య మొత్తం ఇక రామనామంతో వినిపించాలి అని చెప్పుకొచ్చిండు. ఇక విమానాశ్రయం నుండి రోజుకు 10 లక్షల మందికి సేవలు అందిస్తుంది అని చెప్తున్నాడు. 22 जनवरी को यहां पहुंचने के लिए भीड़ भाड़ करने से आप बचिए, ताकि यहां जो व्यवस्था है, मंदिर के जो व्यवस्थापक लोग हैं, मंदिर का जो ट्रस्ट है, हमें इतना पवित्र काम उन्होंने किया है, इतनी मेहनत करके किया है, पिछले 3-4 साल से दिन रात काम किया है, उनको हमारी तरफ से कोई तकलीफ नहीं होनी चाहिए. ఇగో ఇంత గొప్పగా ఏర్పాట్లు చూస్తుంటే ఇక ముందుగానే రైల్వే స్టేషన్ ఓపెనింగ్ ఇక విమానం డిపో ఓపెనింగ్ చూస్తుంటే ఇక ఒక్కసారి ఆ రామయ్య దర్శనం చేసుకుంటే చాలు ఇక జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తున్నది. ఇక ఈ నడుమ కేటీఆర్ సార్ అయితే ఇక పట్నం వదిలి పల్లెలకు వస్తున్నాడు. ఇక మరి ఓడిపోయినందుకు వస్తున్నాడా ఏం సంగతి ఎవరికైతే అర్థమైతే లేదు. కానీ ఇగో గీ తీరులో మొత్తం మీద పేదోళ్ళు నడుచుకుంటున్నాడు, మంచి చెడ్డలు అడుగుతున్నాడు. ఇక మార్పు కోరిందని చెప్పిరమ్మా, ఇక మార్పు మంచిగున్నదా ఎట్లున్నదా అని ఓ గీ తీరులు అడిగితే ఓ గీళ్ళు ఎట్లా సమాధానం చెప్పిండ్రు ఒకసారి చూడండి. ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది. ఇక కేటీఆర్ సార్ వస్తుండంటే కాన్వాయ్తో కలకలలాడుతుండే నువ్వు. ఇక ఇప్పుడేమో మాజీ మంత్రి ఆయే ఉత్త ఎమ్మెల్యేనే నాయే. ఇక మరి ఇట్లుండేసరికి ఎట్లున్నది చూడు పరిస్థితి.
నేను ఎక్కడ పోలే టెన్షన్ కొట్లాడుతుంది మేము ఉన్నా కదా మార్పు మంచిగా చూసిరు కదా ఉత్త ఎమ్మెల్యే అయ్యేసరికి ఉన్నతాధికారులు ఎవరు లేరు. ఈ అధికారం కోల్పోతే అట్లుంటుంది. ఇక గమనించారు కదా మీరైతే తేడా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక ఊళ్ళ బాట పట్టిండు మన కేటీఆర్ సారు. ఇక నిన్న రాజన్న సిరిసిల్ల బాట పట్టిండు, కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టిండు. ఇక పనిల పని అని ప్రజల సమస్యలు కూడా తెలుసుకున్నాడు. నేను ఎక్కడ పోలే టెన్షన్ కొట్లాడుతుంది మేము ఉన్నా కదా మార్పు మంచిగా ఇక కేటీఆర్ సార్ని చూడంగానే ఇక ఈసారి కేసీఆర్ సార్ రాకపోయా అని చెప్పి ఇక బాధపడ్డారు. ఇక ఒక ఆమె అయితే ఇక మళ్ళీ వెనకటి కాలం వచ్చే ఇక 3-4 కిలోలు కొనుక్కోకుండా బతుకుతున్నాం అని చెప్పి ఓ ఈ తీరా బాధపడుతున్నది ఈ అవ్వ. ఇక అటెనక కేటీఆర్ సార్ ఎట్లున్నది మార్పు మంచిగా ఉన్నదా అని చెప్పి ఓ ఇట్లా నవ్వుకుంటూ అడిగిండు. మార్పు మంచిగా ఇక ఆ తర్వాత ఇక మీరు ఏం బాధపడకుండా ఇక నేనున్న మీ వెనక ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు. మీ తరఫున లొల్లి పెట్టి కొట్లాడు అవసరమైతే ఎంతకన్నా కొట్లాడు పేదవాళ్ళకి ఏమైనా నష్టం వస్తే మీ పక్షం ఇక ఇది ఏదో ముందుగా సందే చేస్తే అయిపోతుండే కదా సారు, ఇక మీరే అధికారంలోకి వస్తుండే కదా సారు అని చెప్పి ఇక వీడియో చూసిన వాళ్ళు అయితే అంటున్నారు. ఏం 22 కార్లే మేము కొంటాం అవి. ఇక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారో ఇక వాళ్ళు చూసుకుంటారు అంత కథ. ఇక మాకేం తెలియదు అసలు సీఎంకు తెలియకుండా ఇక చాలా జరుగుతాయి. ఆ ముచ్చట మీకు ఎరకనే అని చెప్పి ఇగో ఇట్లా కవితక్క అయితే ఇక చాలా గట్టిగా అరుచుకున్నదిలా. ఇక మరి ఏమేమి అన్నది ఏమేమి సంగతి ఒకసారి చూడుండ్రి. ఇక మొన్న రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కదా నువ్వు ఇక ఎవరికి తెలియకుండా 22 కార్లు కొని విజయవాడలు దాచిపెట్టిరని. నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చెవులో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలు దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. ఇక ఈ ముచ్చట మీదే ఇవాళ ఎమ్మెల్సీ కవితక్క మాట్లాడింది. ఇక సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వాళ్ళే చూసుకుంటారు అవన్నీ ముచ్చట్లు, ఇక సీఎంకి ఏం సంబంధం ఉండదని ఇగో ఈ తీరులా సమాధానం ఇచ్చింది. ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు. అవన్నీ మనకు కూడా చెప్పరు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి. ఇక ఇన్నరు కదా ఇక సీఎంకే తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటారు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఇక అట్లనే వేయొచ్చు, ఇక మాకేం తెలియదు మమ్మల్ని అనవసరంగా బదలాం చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నది. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు, కానీ గత 10 ఏళ్లుగా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు, వాళ్ళు చేస్తారు. దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడటం, ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం, అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఇక దీని మీద పెద్ద బదలాం చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి యోగి తీర్లగరమైందో దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం
నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. ఇక కవిత మేడం ఇక అందరికి అర్థమైందో లేదో జరా ఇంగ్లీష్లో మరొకసారి చెప్పు మనోళ్ళకి. Ultimately, protocol of any CM is decided by the security wing and intelligence and the police. There is no role of politicians in that. ఇక ముందే కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులు కూడా కాకపోయాయి. ఇక మరి పుచ్చుకున్న కరెంటు పోతే ఇజ్జత్ పోదు. ఇక మరి ఎప్పుడు కరెంటు పోకుండా అయ్యో బట్టి విక్రమార్క సారు చిన్న ముఖ్యమంత్రి ఎంత పెద్ద ప్లాన్ వేసిండో ఒకసారి చూడుండ్రి. ఇక బీఆర్ఎస్ పార్టీలకు ఇక కరెంటు కట్టు ఇక కాంగ్రెస్ పట్టు అనే సందేహం ఇచ్చేటట్టు లేడు కదా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. ఇక సింగరేణిలో ఉన్న ఆఫీసర్లతో మేనేజర్లతో మీటింగ్ పెట్టిండు. ఇక కరెంటు ఒక్క నిమిషం కూడా పోవద్దు, అవసరమైతే ఇక సింగరేణి బొగ్గుబాయిని ఇంకా జర లోతుగా దొవ్వండ్రి అని చెప్పి ఆర్డర్లు ఇస్తున్నాడు. ఇక ఎట్లయితే ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తం మీద 24 గంటల కరెంటు ఇచ్చేటట్టే ఉన్నది. ఇక మరి ఇది వరకే ఇక మరి పథకాలల్లో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రకటించిర్రు. ఇక మరి చూడాలి ఉచితంగా ఇస్తారా ఏం సంగతి అని. ఇక మరి ఉచితంగా ఇచ్చుడు మంచిగానే ఉన్నది కానీ ఇక మరి ఉచితంగా ఇచ్చే పైసలు ఇక అటు కార్పొరేట్ కంపెనీలకు ఆఫీసులకు ఏమైనా పైసలు పెంచుతారా ఏం సంగతి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇక పోకట్నే అలాగున్నది పోండి. ఇక మనం ఇటకెళ్ళి బయటికి వెళ్తే బిడ్డ జర బయలం ఎవరితో కొట్లాడకని చెప్తాం కదా, ఇప్పుడు ఉల్టా అయ్యేటట్టున్నది పరిస్థితి. ఇక అమ్మ నువ్వు ఇంట్లోకెళ్ళి బయటకు పోతున్నావు, ఇక నువ్వు కూడా జర బయలం ఇక పోయేటప్పుడు ఎవరితో కొట్లాడ పెట్టుకోకు, వచ్చేటప్పుడు ఎవరితో కొట్లాడ పెట్టుకోకు. ఇక ఎట్లా పోతున్నావు అట్లనే రా అంటారు. ఆయన వీడియో చూస్తే ఒకసారి చూడుండ్రి మరి. ఇక తెలంగాణలో ఉన్న మహిళలందరికీ వందనాలు. ఇక ఫ్రీ బస్సు నడుస్తున్నదని సీట్ల కోసం తిట్టుకోకుండ్రి, ఇగో గీళ్ళ లెక్క కొట్టుకోకుండ్రి. ఇక ఇట్లా మన తెలంగాణలో కొట్లాడొద్దని చెప్పి ఇక పొన్నం ప్రభాకర్ సార్ ముందే హుషారయ్యి ఇలా 80 బస్సులు ప్రారంభించిండు. దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతపడినటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఇక సజ్జనార్ సార్ అయితే ఇక మస్తు ఖుషీలు ఉన్నాడు. ఇది మొత్తము 400 కోటి ఇన్వెస్ట్మెంట్తోని ప్రజలకి ఒక మెరుగైన సేవ చేయడానికి ఈ ఒక బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తము 400 ఎక్స్ప్రెస్ బస్సెస్, 512 పల్లె వెలుగు బస్సెస్, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్, 56 ఏసీ రాజధాని బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక ఏందో ఏమో కానీ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది పోండి. ఇక ఉత్తమ్ సార్ చెప్పేటి అన్ని ఉత్తమ ముచ్చట్లే. ఇక 1,00,000 కోట్లు చేసిరు అన్నారు, ఇక మొత్తం అదన్నీ బోగస్ ముచ్చట్లే. ఇక రేవంత్ రెడ్డి కాడికి వెళ్ళి రాహుల్ గాంధీ దాకా ఇక అందరు అన్నోళ్ళే. ఇక అధికారులు చెప్పేసరికి ఇక మంచి నిమ్మలమైందా పానం అని చెప్పి ఇక గీ తీరులు అరుచుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీలోనే గీ సారు. ఇక నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు కదా నోళ్ళు మన మంత్రులు. ఇక హామీలు అమలు చేయలేక అప్పుల మీద విచారణ మీద శ్వేతపత్రాల మీద ఇట్లా డ్రామాలు చేస్తున్నాడని ఇగో ఎమ్మెల్యే కడియం సిఆర్ సార్ చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీల పేరిట 412 హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేసే క్రమంలో, ఆ పథకాలను అమలు చేసే క్రమంలో ఆర్థిక వనరులు సమీకరించుకోలేక హామీలను
తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపన చేయడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి శ్వేతపత్రాల పేరిట, జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట, ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నది. చేయవలసిన పని చేయకుండా ప్రజలను మరొకసారి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మేము శ్వేతపత్రాలను స్వాగతిస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం. అవి మేము కోరుకున్నాం కూడా. ఇక రాహుల్ గాంధీ కాడికి వెళ్ళి చిన్న చిన్న లీడర్ల దాకా 1,00,000 కోట్లు అప్పయిందని చెప్పి బోగస్ ముచ్చట్లు చెప్పిర్రు. ఇక అధికారులు చెప్పేసరికి ఇక తేటతెల్లం అయ్యింది కదా అని చెప్పి అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక అటెనక మంత్రి ఉత్తమ్ సారు నువ్వు మొత్తం ముచ్చట్లు చెప్తున్నావు, అది గ్రావిటీ ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు, అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని చెప్పి గీ తీర్లాడుచుకున్నాడు. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది. అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. ఇక ఆ తర్వాత ఇక ప్రాణాయిత చేవలే డిజైన్ ఎందుకు మార్చినాం, ఇక కాళేశ్వరం ఎందుకు కట్టినాం అని చెప్పి ఇగో ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టు ఇక మొత్తం చరిత్ర చెప్పుకొచ్చిండు. ఇక మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న అసలు లీడర్లు అసలే కనిపిస్తలేరు. ఇక మరి ఇక పార్టీలో ఓడిపోయేసరికి ఇక మరి సెలవులు వచ్చినాయి అనుకుంటారా ఏం సంగతి? ఇక మరి ప్రతిపక్షం అని మర్చిపోయారా ఏం సంగతి? ఒకసారి గుర్తు చేద్దామా, ఇక చూద్దామా? ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక ఆరామ్సే రెస్ట్ తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఎట్లయినా పార్టీ పెద్ద 100 రోజుల టైం ఇచ్చి ఇక మరి ఆ టైం దాకా ఏం చేయాలి ఏం కథ అని చెప్పి ఆలోచిస్తున్నారో ఏమో సంగతి. కానీ ఇక మొత్తం మీద అయితే ఇక రెస్ట్ తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక కేసీఆర్ సార్ పానం బాగాలేదా, నిన్న మొన్నటి దాకా హాస్పిటల్నే ఉండేనా. ఇక మరి కాలుకు ఆపరేషన్ అయింది, ఇక సార్ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక మరి కేటీఆర్ సారు ఈ హరీష్ రావు సార్ అయితే ఆరామ్సే కార్లో తిరుగుతున్నారు, ఇక అప్పుడప్పుడు గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇక వీళ్ళిద్దరు ముచ్చట ఇట్లుంటే ఇక మాజీ మంత్రులు ఏం చేస్తున్నారంటే ఇక కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు, ఎందుకు ఓడిపోయినామని బాధపడుతున్నారు. ఇక ఇట్లా రోజుకో పంచాయతీ జరుగుతున్నది. ఇగో సబితా ఇందర్ రెడ్డి మేడం అయితే ఇక ఆరామ్సే రోడ్డు పక్కకు కూర్చొని ఒక ఆయనకు పానం బాగాలేదంటే సాయం చేస్తున్నది. ఇక మరి ఇట్లా ప్రతి మంత్రి అయితే ఇక ఒకరికి సాయం చేస్తున్నారు, ఆరామ్సే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇక మంత్రి తలసాని సీనియర్ని అయితే ఇక మొత్తం మీద గుళ్ళు తిరుగుతున్నాడు, గుళ్ళు కోపురాలు తిరుగుతున్నాడు, ఇక అయ్యప్ప స్వాములను కలుస్తున్నాడు, ఇక దీవనార్థులు తీసుకుంటున్నాడు. ఇక గాదర్ కిషోర్ సార్ అయితే ఇప్పటి సందే షురూ చేసిండు, రేవంత్ రెడ్డి సార్ను గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం కానీ, అర్హత కానీ, సమర్థత కానీ, సామర్థ్యం కానీ ఆ ఓటుకు నోటుకు దొంగకు ఉంది అని చెప్పేసి నేను అనుకుంటలేను. ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి వాణి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు నేను బాధపడుతున్నాను.
ఇక బాల్క సుమన్ సార్ అయితే ఇక కేసీఆర్ సార్ దగ్గరుండి బాగోగులు చూసుకుంటున్నాడు. ఇట్లా రోజుకో లీడరు ఇక మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు, లేకపోతే పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు, ఇక లేకపోతే ఏమన్నా పెళ్లి పెటాకులు ఏమన్నా ఉంటే అట్లా పోయి చూసి వస్తున్నారు. ఇక మరి మొత్తం మీద అయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఓడిపోయినాక ఇక సిలువులు వచ్చినట్టే ఫీల్ అవుతున్నారు. ఇక మంచిగా అటు ఇటు తిరుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక చూడాలి మరి ఇక యుద్ధం ఎప్పుడు మొదలు పెడతారో ఏమో. ఇక మేము కూడా సినిమాలు తీస్తామే, మేమేం తక్కువ. ఇక మరి కోడికత్తు విషయంలో సినిమాలు తీస్తాము, ఇక మరి మర్డర్ విషయంలో సినిమాలు తీస్తాము, ఇక మరి ఆ ఫామ్ హౌస్ ఉన్నది, ఇక మరి ఆ విషయంలో కూడా సినిమాలు తీస్తాము. ఇక మరి సినిమాలు తీస్తూ మొదలు పెడితే ఇక తట్టుకోగలుగుతారా అని చెప్పి ఈ లెక్కల వార్నింగ్ ఇచ్చిరు లోకేష్ సారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక లోకేశం సార్ వ్యూహం సినిమా మీద బాగానే ఉరిమిండుల్లో. ఇక ఎలక్షన్స్ ముంగట సినిమాలు తీస్తాం, అవతల మీద బురద చల్లుతాం, ఇక ఉన్నది లేనట్టు చూపిస్తామంటే కుదరదు అంటున్నాడు. ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇక మరి ఈ సినిమాలన్నిటికీ సైకో జగనే పైసలు ఇస్తున్నాడు అంటున్నాడు. ఇది చూస్తే ఈ సినిమా అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఇక మరి ఆర్జీవీ మీద ఉన్న కేసును ఇక మరి రాజ్యసభ సభ్యుడైనటువంటి వైసీపీ నిరంజన్ రెడ్డి ఎందుకు వాదిస్తున్నాడు అని చెప్పి గట్టిగానే ప్రశ్నించిండు. అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఇక అయినా సినిమాలు తీయాలంటే ఇక మరి కోడికి కత్తి కేసులా, ఇక మరి ప్యాలెస్లో అవినీతి, ఇక మరి బాబాయి మర్డరు, ఇక ఇట్లా చాలా సినిమాలు తీయొచ్చు అని చెప్పి కౌంటర్ ఇచ్చిండు. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. ఇక మాకున్న హక్కుల ప్రకారం గట్టిగానే కొట్లాడతాం, ఏడు దాకా అయితే ఆరు దాకా సై అంటున్నాడు. మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కుల్నే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. అరే రే ఈ చలి పాడు కానీ ఇట్లకి వెళ్ళి బయటికి వెళ్ళేటట్లేదు, ఇట్లా ఇక బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటట్లేదు. ఇక ఆ తీరులో మబ్బు కమ్ముకున్నది. ఇక మా ముసలోడికి అసలే కళ్ళు కనిపించాయి. ఇక ముసలిదాన్ని చూద్దామంటే ఒక తానా, ఇక ముసలోడు ఈమెను చూద్దామంటే ఇక తానా. ఇక మరి ఇద్దరు ఎప్పుడు కలవాలనో ఏమో తెలియదు కానీ ఇక మబ్బు అయితే ఆ తీరులు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అరే రే ఇదేం సరిరా నాయన, ఇక శివరాత్రి ముంగట శివ అన్నట్టే ఉన్నది కదా. ఇక పొగమంచు లేకపోతే ఇంకేమన్నానా, ఇక రాష్ట్రం మొత్తం కమ్ముకుంటున్నది పొగమంచుతోని. ఇక రాత్రి 2 అయితే చాలు, ఇక పొద్దుగాల 10 గంటల దాకా ఒకటే పొగమంచు, ఇక రోడ్లంతా నిండిపోతున్నాయి. ఈ ఆ తీరులో వస్తున్నది పొగమంచు. ఇక మరి యాక్సిడెంట్లు అయితే ఇక బగ్గనే అవుతున్నాయి, పాపం ఎంతో మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక ఈ చల్లగాలి పాడు కానీ ఇక జ్వరాలు వస్తున్నాయి, సర్దులు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి. ఇట్లా చాలా మంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇక దవాఖానలకైతే లైన్లు కడుతున్నారు. ఇక రాత్రి అయితే చాలు ఇక టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోతున్నాయంట. ఇక మరి దేవుణ్ణి సలహా చూడాలని మొక్కితే ఇంత సలహా చూస్తాడు అనుకోలేమయ్యా అంటున్నారు చాలామంది. అందరికీ శనార్థులు ప్రజలారా ఎట్లున్నారు? నిమ్మలేమేగా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఏమేమి పండుగలు ఉన్నాయంటే ఇక ఉగాది పండుగ చెప్తుంటే మీ, సంక్రాంతి పండుగ చెప్తుంటే మీ, ఇక మరి ఇప్పట్లో ఏం పండుగలు ఉన్నాయంటే ఇక 31st దావతే అన్నట్టున్నది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక చూస్తున్నారు నా వెనకాల ఇక జాతరలో ఎట్లున్నారో. ఇక పాపం మరి ఇక జాతర కానీ ఇంతగానం మంది వస్తారో లేదో కానీ ఇక మరి ఇగో ఈ గుడికి అయితే ఇంతగానం మంది వస్తారు. ఇక మరి ఇక నాకు తెలిసి ఏమన్నా గుడికాడ పోయి ఇక మరి మనుషులను లెక్క పెట్టుకుంటే ఈడ మనుషులను పెట్టుకుంటే ఇక కౌంట్ ఈయనే ఎక్కువ వస్తుండో చూలో. ఇక మరి అంతగానం తయారైంది మన తెలంగాణ రాష్ట్రం తాగుడుట్లా. ఇక ఆ ముచ్చట అట్లుంటే ఇక తాగుడుకు పోలీసు సార్లు జర నిబంధనలు పెట్టిరు, మంచిగానే ఉన్నది, ముద్దుగానే ఉన్నది. ఇక మరి నిబంధనలు పెట్టిరు, ఇక మరి తెలంగాణ కాపాడనీకనే పెట్టవచ్చు సారు మీరు. ఇక మరి మీ నిబంధనలు
నిబంధనలు ఎట్లున్నాయంటే ఇక మరి ఒకటి దాటితే చాలు మీరు మీ పట్టుకుంటాం ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లు వేస్తామని చెప్తున్నారు. ఇక మరి అట్లా కాదు సారు, తెలంగాణ వ్యాప్తంగా ఇక మరి 12 గంటలకే షురూ చేస్తారట డ్రంక్ అండ్ డ్రైవ్లు. ఇక మరి గిదేం పద్ధతి సారు? ఇక మరి తాయినోడు ఎట్లా పోవాలి ఏం సంగతి? ఇక పాపం తాయినోడు ఇక మరి సొలగడా సిలడా ఈయనే ఉంటాడా? ఇక మరి 1 గంటల దాకా పోదామంటే ఇక తీసుకొచ్చి మీటర్ పెడతావా, ఉన్న పైసలు అని జేబులు వేసుకుంటావా? ఇక మరి ఎట్లా లాభం మీకంటే ఇక తాగుడుట్లా మీకు లాభం వస్తుంది ఒకటి. ఇక మరి తాగినాక పాపం వానికి సోయి ఉండదు, ఇక సోపతి ఉండదా? ఇక మరి అట్లా దొరుకుతారు, అట్లా పైసలు కొని దండుకుంటారు. ఇక మరి ఇన్ని విధాలుగా మీకు లాభం ఉన్నది సారు. ఇక మరి తాగుబోతులకు ఏం లాభాలు ఉన్నాయి సారు? ఇక పాపం ఇక 31st దావత్ చేసుకుందామని నేను పైసలు తెచ్చుకుంటే ఇక మరి సగం పైసలు మీ ప్రభుత్వానికి రావట్టే. ఇక మరి అట్లా ఇక మరి పాపం ఇక మరి అటు ఇట్లా లేట్ అయ్యా 1 నిమిషం అంటే ఇక మీరు ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకొని ఇక మీరు మళ్ళీ సగం పైసలు గుంజబట్టే. ఇక పండగన 5 దండగన అనిపించేటట్టు ఉన్నది అంటున్నారు ఇక చాలా మంది. ఇక మరి అట్లున్నది సంగతి. ఇక నిబంధనలు పెట్టిరు, ఇక మరి అట్లున్నది. కానీ ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులారా జర ఈ అంశం మీద ఆలోచించుండి. తాగుబోతులు అన్నలారా జర మేల్కోవాలని. ఇక మరి ఇంటికాడ తాగితే కాదా, ఇక మరి ఇక్కడ కక్కుడు ఎట్లుంటుంది? ఇక మరి ఒకరు పిట్టుతుంటారు, ఒకరు కక్కుతుంటారు. ఈ వాసనలల్లా ఇక ఈగలాలుతుంటాయి, దోమలాలుతుంటాయి. ఇక మరి ఇంట్లో దాగుడు ఎందుకు చెప్పుండి జరా ఇంటికి పోయి నిమ్మలంగా ఇంత కళ్ళు గుడాలు గిలాలు అన్నీ మంచిగా బందోబస్తుగా పెట్టుకొని ఇక దావత్ చేసుకోవాలి. అట్లా మంచిగా ఉంటుంది. ఇక మరి ఇట్లా తాగితే ఏమొస్తుంది చెప్పుండ్రి. ఇక మరి మీరు కూడా ఆలోచించాలి తాగుబోతున్నలారా. ఇక మీరు కూడా ప్రభుత్వానికి ఏమంటారు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే మీ వల్ల నడుస్తున్నది. ఇక మరి 1 గంటల దాకా పర్మిషన్లు పెడతారు సార్, 12 గంటలకే ఎట్లా షురూ చేస్తారు, మమ్మల్ని ఎట్లా పట్టుకుంటారు అని చెప్పి ఇక మీ బాధలు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది సుమి. ఇక మరి బండి మీద పోయేటప్పుడు జాగ్రత్త తాగిపోతున్నలారా. ఇక మరి నువ్వు తాగించని మర్చిపోయి హెల్మెటే మర్చిపోయినావు అనుకో, ఇక మరి నీ జీవితాన్ని నువ్వు మర్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే పుసుకుని ఆయన ఏమన్నా పడితే ఇక కుటుంబం మొత్తం ఆగమవుతుంది, అట్లయితే సంగతి. ఇక మరి అందుకే ఇక బుక్కకి నీ ఇంట్లో యాడ్ చేసుకొని జర తాగు. ఎందుకంటే ఇక ఒకటో బుక్క తాగినప్పుడు నీ ఒకటో కొడుకుని తలుచుకో, ఇక 2వ బుక్క తాగినప్పుడు ఇక నీ బిడ్డను తలుచుకో, ఇక 3వ బుక్క తాగంగానే ఇక మీ 50ని తలుచుకో. ఇక మరి ఇట్లా అట్లా తలుచుకొని తాగు. ఎందుకంటే ఇక మరి ఎక్కువైంది అనుకో ఇక మరి వాళ్ళందరూ ఆగమైపోతారు. ఇక మరి గవర్నమెంట్ అంది ఇక మరి ఎట్లుంటుంది ఏం సంగతి మీకు అందరికి తెలిసే కదా. ఇక ఇట్లున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మొత్తం మీద నేనైతే ఒకటే చెప్తున్నా సుమి, ఇక తాగేటప్పుడు జాగ్రత్త, జర పోయేటప్పుడు జాగ్రత్త. ఇక మీటర్లు పెట్టడానికి పోలీస్ సార్ వాళ్ళు అయితే ఇక తయారు ఉన్నారు, మీ జేబులోకి వెళ్ళి పైసలు తీసుకోనికే తయారు ఉన్నారు. ఇక మన న్యూస్ 360 ఛానల్ చూస్తూనే ఉండండి. ఇక మన న్యూస్ 360 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఇక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక పండుగ మంచిగా జరుపుకోండి. ఇక మరి ఆయన దండగల పడకుండే.